వెనకాల మతలబు ఏందో మరి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఆ కమిషన్లు ఏమన్నా పోతాయని బాధలో ఉన్నారో ఏమో తెలియదు, కానీ అంత తీవ్రంగా స్పందించి టెండర్లు రద్దు చేస్తాం, రానివ్వము, మీరు ఈ 4 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇంకో 40 ఏళ్ల తర్వాత కూడా అధికారంలో రారు, ప్రజలు మీ గురించి తెలుసుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలకి, తాటాకు చప్పులకి ఎన్డీఏ ప్రభుత్వంలో భయపడే వాళ్ళు ఎవరూ లేదు అధ్యక్ష. ప్రజలకు అంతా వాస్తవాలు తెలుసు అధ్యక్ష. తర్వాత ఇంకో విష ప్రచారం చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, ఇది చూడండి అధ్యక్ష, 10 ఏళ్ళు సీఎం, ఒక్క వైద్య కళాశాల తేలేదు, అది చంద్రబాబు ఘనత అధ్యక్ష. వీళ్ళు మరి ఏ లోకంలో ఉన్నారో ఏమో, అసలు తెలుసా లేదా వీళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారో ఏమో నాకు తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఒక ప్రధాన విషయం చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు సీఎం ఉన్నారు, ఒక్క వైద్య కళాశాల తేలేదు అని నిస్సిగ్గుగా ఈ పేపర్లో, అవినీతి పేపర్లో రాశారు అధ్యక్ష. వాస్తవాలు ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారంలో ఎన్డీఏ ప్రభుత్వం 2000-2004 ఉన్నప్పుడు 9 కళాశాలలు ఈ రాష్ట్రానికి వచ్చాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 9 మెడికల్ కాలేజ్, వైద్య ప్రైవేటు గవర్నమెంట్ సెక్టార్లో 9 మెడికల్ కాలేజీలు వచ్చాయి అధ్యక్ష. మళ్ళీ 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ 6 కళాశాలలు వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడు 2024 మళ్ళీ వచ్చిన తర్వాత 2 కళాశాలలు వచ్చాయి. వెరసి మొత్తం 17 వైద్య కళాశాలలు, మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అధ్యక్ష. ఇది ఒక్క కాలేజీ రాలేదు, నేను మాత్రం 5 కాలేజీలు తెచ్చాను, 750 సీట్లు తెచ్చాను, 750 సీట్లు తెచ్చాను అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ కళాశాలల్లో వచ్చిన సీట్లు ఆయన హయాంలో 38,575. జగన్మోహన్ రెడ్డి గారు వినండి, గుర్తుపెట్టుకోండి, మీరు 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కళాశాలలు నిర్మించకుండా పూర్తిగా విస్మరించి కేవలం 750 సీట్లు మాత్రమే అరకొర వసతులతో తెచ్చి నాణ్యమైన వైద్య విద్యకు రాష్ట్రంలో పేదలను దూరం చేసే విద్యార్థుల్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు 38,575 సీట్లు రావడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగా ప్రైవేటు ప్రభుత్వం 2 ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ప్రైవేటు ప్రభుత్వం లిస్టు కావాలంటే చదివి వినిపిస్తాను నేను. దాంట్లో 22 ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 50% కన్వీనర్ కోటా కింద 22,575 ఉచిత సీట్లు వచ్చాయి అధ్యక్ష. అదే సమయంలో ప్రభుత్వ కళాశాలల్లో 6,775, మొత్తం 22,575 ఉచిత సీట్లు. అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఇవ్వడం వల్ల ఇవాళ అనేక మంది డాక్టర్ విద్యను అభ్యసించి అమెరికాకు పోయి ఏ సందులో చూసినా, ఏ టెక్సాస్లో చూసినా, లేదా డెట్రాయిట్లో చూసినా, షికాగోలో చూసినా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాక్టర్ అక్కడ ఉంటున్నాడు, ఎక్కువగా ఆచరిస్తున్నాడు, ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ పెంచుకుంటున్నాడు, తర్వాత దాన్ని రాష్ట్రంలో ఉపయోగిస్తున్నాడు. ఇవాళ కూడా మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసి అక్కడ చదువుకున్న విద్యార్థులు, ఇవాళ జిమ్ఖానాలో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష 100 కోట్లతో కదా MCH వార్డుని నిర్మిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా కాకినాడలో చదువుతున్న అల్యూమ్నై కూడా ఇవాళ MCH వార్డుని నిర్మిస్తోంది. ఆ హయాంలో చదువుకున్న వాళ్ళే ఆనాడు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు అధ్యక్ష. వారికి తెలుసు ఎన్ని కాలేజీలు వచ్చాయి. నేను అక్కడ కేంద్రంలో పనిచేసేవాడిని, ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు. ఆనాడు వైద్య శాఖ మంత్రిగా ఉంటున్న నడ్డా గారిని, ఇవాళ కూడా ఆయనే ఉన్నారు, నడ్డా గారిని కలవడం, వచ్చిన ప్రతిసారి ఈ కాలేజీ కావాలి, ఇన్ని సీట్లు కావాలా అని. మీ దగ్గర ఒక్క రోజన్నా మీరు ఎప్పుడన్నా పోయి ఎక్కడన్నా సీట్లు కావాలా, సీట్ల ఎన్హాన్స్మెంట్ కావాలని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ వచ్చి మేము వైద్య విద్యకు చంద్రబాబు నాయుడు గారు దూరం చేస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష?